కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులైన వారు పాలనాపరమైన విషయాలు తెలుసుకుంటూ ప్రజలకు దగ్గరవ్వాలని అనుకుంటారు. తమపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేయాలి అని భావిస్తారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి ప్రజాదరణ పొందాలి అని తప్పిస్తారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం అలా అనుకోవడం లేదు. కూటమి పొత్తుల్లో భాగంగా గెలిచిపోయిన ఆయన మొదటి రోజు నుంచే ప్రజలను భయపెట్టడం మొదలుపెట్టాడు. ప్రశ్నిస్తే చాలు దాడులు చేయడం, వేధించడమే పాలసీగా పెట్టుకున్నాడు. ఒకవైపు అడ్డు అదుపు లేని దోపిడీలు, మరోవైపు రౌడీయిజం. వాటినే నమ్ముకొని పనిచేస్తున్న ఆ ఎమ్మెల్యేను చూసి అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నట్టు సమాచారం. ఇతని పేరు భాష్యం ప్రవీణ్. రియల్ వ్యాపారంలో 100 కోట్ల రూపాయలు సంపాదించాడని ఆయన అనుచరులు చెబుతూ ఉంటారు. ఈ దశలో ఇంకా ఎక్కువ సంపాదించాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించాడట. అన్నీ ఆలోచించి రాజకీయాల్లో చేరితే ఇంతకంటే ఎక్కువ సంపాదన వస్తుందని అంచనా వేసి టీడీపీలో చేరితే తనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అనుకున్నాడట. ఆ వెంటనే టీడీపీలో జాయిన్ అయిపోయాడని భాష్యం ప్రవీణ్ గురించి తెలిసిన వారు చెబుతున్న మాట. టీడీపీలో చేరడం ఆలస్యం. నారా లోకేష్కు అనుచరుడిగా మారాడు. లోకేష్ ఏం చెబితే అది చేయడమే పనిగా పెట్టుకున్నాడు. రెడ్ బుక్ విధానాలను, రాజకీయ కక్ష సాధింపులను, కుట్రలు, కుతంత్రాలను బాగా అర్థం చేసుకుని లోకేష్ గుడ్ బుక్స్ లోకి చేరిపోయాడు భాష్యం ప్రవీణ్. లోకేష్ అండదండలతో గత ఎన్నికల్లో పెదకురపాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. కూటమి పార్టీల అభ్యర్థిగా పెదకురపాడు టికెట్ లభించగానే భాష్యం ప్రవీణ్ తనలోని రాక్షసుని బయటకు తెచ్చాడని అంటారు. ఆయన నియోజకవర్గంలో అడుగు పెట్టగానే వైసీపీ కార్యాలయాలే టార్గెట్ గా డర్టీ పాలిటిక్స్ మొదలుపెట్టాడు. వైసీపీ కార్యాలయాలను తగలబెట్టించాడు. ఈ వ్యవహారం తనపైకి రాకుండా ఉండేందుకు మరో డర్టీ ప్లాన్ వేశాడు. నియోజకవర్గంలోని తన పార్టీ కార్యాలయాన్ని తానే తగలబెట్టించుకుని సానుభూతి పొందడానికి ప్రయత్నించాడని ఆయన అనుచరులే చెబుతుంటారు. వివాదాస్పద నేతగా నిత్యం వార్తల్లో ఉంటూ లోకేష్ అభిమానం పొందిన భాష్యం ప్రవీణ్ ఇక పోలింగ్ సమయంలో అయితే బయట ప్రాంతాల నుంచి రౌడీలను తెప్పించి నియోజకవర్గంలో దాడులు, రిగ్గింగులకు తెరలేపాడు. గెలిచిన తర్వాత ఇతనిలో రాక్షసత్వం మరింతగా పెరిగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలే టార్గెట్ గా ప్రవీణ్ అనుచరులు దాడులు చేయడం మొదలుపెట్టారు. వైసీపీ నేతలు ఊరొదిలిపెట్టి వెళ్లకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. పెదకురపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తమ పొలాలు, ఇల్లు వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీలో యాక్టివ్గా ఉండేవారిని గుర్తించి మరీ పెదకురపాడు ఎమ్మెల్యే తన గ్యాంగుతో దాడులు చేయిస్తున్నాడు. వైసీపీ నేత ఈదా సాంబిరెడ్డిని దారి కాచి మరీ అత్యంత దారుణంగా కాళ్ళు, చేతులు విరిచేయించాడు. వైసీపీ నాయకులపై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తూనే మరోవైపు కృష్ణానదిని ఇసుక ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీగా మార్చిన ఘనత కూడా పెదకురపాడు ఎమ్మెల్యేకే దక్కుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా 100 లారీల ఇసుకను తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కృష్ణానది వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లడానికి ప్రయత్నిస్తే వైసీపీ నాయకులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. గుంటూరులో ఉన్న నంబూరు శంకర్రావు ఆఫీస్పై కూడా ప్రవీణ్ అనుచరులు దాడి చేసి రాక్షసానందం పొందారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెదకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఒకవైపు అవినీతి, మరోవైపు దౌర్జన్యాలతో నియోజకవర్గాన్ని రావణ కాస్తంలా మార్చేశాడని చెప్పవచ్చు. ఎమ్మెల్యే ప్రవీణ్ అనుచరులు పండుగలను కూడా వదలలేదు. అచ్చంపేట మండలంలో వైసీపీ నాయకులు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయనీయకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారింది. వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాలను అర్ధరాత్రి పూట దొంగతనంగా ఎత్తుకెళ్లి పోలీసులు నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం జరిగిందో తెలియక ఆందోళనగా కనిపిస్తున్న ఈ దంపతులు పెదకురపాడు జెడ్పీటీసీ స్వర్ణకుమారి, ఆమె భర్త శివాజీ. కొంతకాలంగా భాష్యం ప్రవీణ్ అనుచరులకు భయపడి వీరు తమ సొంతూరు గారపాడుకు దూరంగానే ఉంటున్నారు. ఈ మధ్యనే గారపాడుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రవీణ్ గ్యాంగ్ వారిపై దాడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. జెడ్పీటీసీ దంపతులు ఊర్లో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రవీణ్ గ్యాంగ్ ఒక్కసారిగా గుడిని చుట్టుముట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. గుడిలో నుంచి జెడ్పీటీసీ దంపతులను బయటకు రానివ్వలేదు. బయటకొస్తే చంపేస్తామని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. పోలీసులు గ్రామంలోకి వచ్చారే తప్ప టీడీపీ గూండాలను పల్లెత్తు మాట అనలేదు. దాదాపు 7 గంటల పాటు జెడ్పీటీసీ దంపతులు గుడిలోనే తలదాచుకున్నారు. ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు 7 గంటల తర్వాత ధైర్యం చేసి ఎట్టకేలకు గుడిలోకి వచ్చి జెడ్పీటీసీ దంపతులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే బాధితులైన జెడ్పీటీసీ దంపతులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. 7 గంటల పాటు గ్రామంలో అరాచకం సృష్టించిన టీడీపీ నాయకులను పల్లెత్తు మాట అనడానికి పోలీసులు సాహసం చేయలేదంటే
రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గ పరిస్థితులు నెలకొన్నాయో ఊహించవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఆయన అనుచరులపైన వస్తున్న ఆరోపణలు, వారి వేధింపులు, దాడుల జాబితాకు అంతే లేదు. నిత్యం రాజకీయ కక్ష సాధింపులే తప్ప ప్రజా సంక్షేమం అనేది ఏ కోశానా లేదు. చాలా సందర్భాల్లో పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోతున్నారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నేరాలు ఘోరాల గురించి తెలిసినా సరే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మాట మాత్రం కూడా ఏమీ అనకపోవడం పట్ల రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.